భారతమాత, తెలంగాణ తల్లి, తెలుగు తల్లి ఈ విగ్రహాలు జాతి ఏకం కోసం ఉద్యమాలను ఆ ఉద్యమకారులను ఒక్కతాటి మీద తెచ్చేందుకు అక్కడికొచ్చిన తల్లులు. వాళ్ళకు భౌతిక జన్మ లేకపోయినా విగ్రహ రూపం ఇచ్చి ఎన్నో పోరాటాలకు స్ఫూర్తిగా తీసుకున్నాం. అయితే ఇప్పుడు తెలంగాణలో ఎక్కలేని పంచాయతీ వచ్చి పడిందుల్లా. అది ఏందనంటే తెలంగాణ బాపు అని, తెలంగాణ తల్లి అని కారు గుర్తు, చేయి గుర్తు లీడర్ల నడుమ లడాయి మస్తుగా నడుస్తున్నది. తెలంగాణ కోసం కేసీఆర్ సారు ఆరాటపడి పోరాటాలతోని ఉద్యమాన్ని ఉరికిచ్చి సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండని కార్యకర్తలు కోడై కూస్తూనే ఉన్నారు. కేసీఆర్ సార్ను పాయిరంగా బాపు అని పిలుస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఎట్లా బాపు అవుతాడు? ఒక కేసీఆర్ కొట్లాడితేనే వచ్చిందా తెలంగాణ? పార్లమెంట్ లా బిల్లు పాస్ అయినప్పుడు ఆయన లేనే లేడు. పోరాటం అని ఏం చేసిండో లోకానికి తెలియదా అని అనుకొచ్చిండు కాంగ్రెస్ లీడరు అద్దంకి దయాకర్ అన్న. ఇలా ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన ఒక తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో సోనియా గాంధీ గారిని అవమానించేటట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు. మీరెన్ని చెప్పినా తెలంగాణ పోరాటానికి పురుడు పోసిండు కాబట్టే కేసీఆర్ సారే తెలంగాణకు బాపు అని గులాబీ లీడర్లు అంటున్నారు. తెలంగాణ తల్లి సోనియమ్మనే, కావాలంటే కేసీఆర్ చెప్పిండు ఇన్నురు అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. కర్వం అంటే కప్ప కోపం, ఇడువమంటే పాము కోపం అన్నట్టే ఉన్నది తెలంగాణ పబ్లిక్ పరిస్థితి. బాపు అని కేసీఆర్ సార్ను కీర్తించుడా ఆంధ్రాల పార్టీ పోతుందని తెలిసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని అమ్మ అని పిలుచుడా పెద్ద కష్టమే ఉన్నది. ఉద్యమాలప్పుడు స్ఫూర్తి కోసం అందరిని ఒక్కతాటి మీదకి తెచ్చేటందుకు భారతమాత, తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అనే విగ్రహాలను పెట్టుకున్నాం గాని గిట్లా మనుషులను పట్టుకొచ్చి పిలవమంటే ఎవ్వరికైనా కష్టమేనని అంటున్నారు మీ గలాట ఇంటున్నోళ్ళు.